వానాకాలం ఎండలు కొడితే ఎండాకాలం వానలు పడతాయి. పంటకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు వానలు పడక వేసిన పంట ఎండిపోతుంది. అట్లనో ఇట్లనో తిప్పల పడి పంట వండించినాక అమ్ముకుందామని కల్లాల వస్తే వానలు పడి వరదలెళ్ళి పాపం రైతులకు గిగోసైతుంది. అగో గట్ల పడ్డ వానకు పాపం గిగడ చూడుర్రి ఎంత పనైందో. గా ఘోరం చూసినాక రైతన్నే గుండె బాదుకొని దుకట్టి నిలానే కావచ్చు. అయ్యో 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 ఎవడు చేసిన పాపంరా నాయన, ఎందుకో ఏమో రైతులకే గీ గోసలన్నీ. ఎండలు కొట్టుకుంటానే గాలి దుమ్ము దుమారంతో బడబడ డబడబా అనుకుంటా వాన పడితే గింత పనైంది. పాపం కాంటాలు పెట్టుకునే తందుకు కళ్ళల్లో పోసిన ఓట్లు కాలువల పాలైనవి వచ్చిన వానకు వడదలెల్లుడుతోనే. ట్రాక్టర్ తీసుకొని ఉరికొస్తారు కల్నే ఉరికొస్తానే దంపుతానే కొట్టుకొని పోతానే 10 బస్తాలు కొట్టుకుపోయినాయి. మబ్బులు పడేది చూసి దగ్గరికి నూకి పట్టాలు కప్పుకునే తందుకు ట్రాక్టర్ వేసుకొని ఉరికొస్తూనే ఉన్నారట. వచ్చేసరికి వాన సంపుడుతోని ఓట్లన్నీ కొట్టుకపోయినాయి ఆట. గట్ట కొట్టకపోయిన ఓట్లను గిట్ల దంతెలతోని దగ్గరికి నూకుతున్నారు రైతన్నలు. అగ చూడోలే కళ్ళాలు కాలువలైనాయి, ఓట్లన్నీ మైండలైనాయి. కళ్ళంలో ఏకంగా ఓ చెరువే కట్టినంత పని అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలు వడ్ల మార్కెట్లో పోసిన రాసులన్నీ తడిసి ముద్దయినాయి అడ్డగోలు వానలకు. తడిసినోట్లను మల్లెండ పోసుకోవాలి, మాస్టర్ వచ్చిందానికి ఆగాలి, బతిలాడో భంగపడో కాంటాలు పెట్టుకోవాలి. ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, చేసేదేముంది. వానలొచ్చినా వరదలొచ్చినా చేసిన కష్టం అంతా గిట్ల కాలువల పాలైనా చూసి అయ్యో అనేటోళ్ళే తప్పితే రైతుల కోసం చూసేదేవలు వాళ్ళ కోసను తీల్చేదేవలు. ఏమో పోరి ఒడ్లెన్ని పడినాయని అడిగేటోళ్ళే తప్పితే గొడ్లెన్ని చచ్చినాయని అడిగేటోళ్ళు ఉన్నారు. ఏమన్నా వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు, వాళ్ళ గడ్డి వాళ్ళే కలుస్తారు.